బ్లోయింగ్ ఉంది, బట్ సేమ్ టైం ఫ్రీజ్ అయినా వీడియోస్ కోసం ఓన్లీ మీకు చూపించాలని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా థర్డ్ సెమిస్టర్ స్టార్ట్ అయిన డే అది. నేను ఇది తీసి 1 month అవుతుంది వీడియోని. అసలు లాంగ్ వీడియో ఎడిటింగ్ చేసే టైం దొరకక నేను ఇట్లనే పెట్టాను. సారీ ఫర్ ద లేట్. అండ్ ఇది ఎరీ లేక్. నార్మల్గా నేను నా వీడియోస్లో చూపిస్తూ ఉన్నాను కదా, ఇది మొత్తం ఐస్ కట్టేసింది. ఎంత టెంపరేచర్ అయితే ఎంత ఫ్రీజింగ్ ఉందంటే అంత ఫ్రీజింగ్ ఉంది. లిటరల్లీ పేర్ చేయలేకపోయాము. జస్ట్ ఒక 5 minutes ఉంటే మళ్ళీ వచ్చేసాము మేము కార్లోకి. అవన్నీ బర్డ్స్ ఐస్ కట్టేసిన వాటి మీద ఎంత బాగా కూర్చో ఉన్నాయి కదా అసలు. ఇది బే ఫ్రంట్. సో మేము బీచ్కి కూడా వెళ్ళాము. సో బీచ్ సైడ్ వ్యూ కూడా చూడాలని. టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, బయటికి వెళ్ళలేనంత ఎక్కువ అనిపించింది. కానీ అట్ ద సేమ్ టైం బయట అదే చూడాలన్న ఎగ్జైట్మెంట్ కూడా ఉండింది మాకైతే, ఎస్పెషల్లీ నాకు. బికాజ్ నేను డిసెంబర్లో వచ్చాను. నేను ఇట్లా ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్సెస్ నాకు దొరకలేదు. అండ్ ఈరోజు మా ఫ్రెండ్స్ అంతా మంచి మూడ్లో ఉన్నారు. సో దొరికింది ఛాన్స్ అని నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇదంతా బీచ్ సైడ్ వ్యూ. సో మొత్తం ఇంకా ఫ్రీజ్ అయిపోయింది మొత్తము. చాలా బాగుంది చూడ్డానికి మాత్రం. ఎంత ప్లెజెంట్గా అనిపించిందో నాకైతే. ఇప్పుడు మీరు చూస్తుందంతా వాటర్. అదంతా వాటర్ అసలు ఎంత బాగా ఐస్ కట్టేసింది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా ఐస్ కట్టిన లేక్ని చూడటము చాలా మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు చూడండి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ అక్కడ ఎంత బాగున్నాయి అసలు. అక్కడ చాలా మంచిగా ఫోటోలు తీసుకున్నాను నేను. ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేసిన నేను. స్నో చూడడానికి మైండ్ బ్లోయింగ్ ఉంది, బట్ సేమ్ టైం ఫ్రీజ్ అయినా వీడియోస్ కోసం ఓన్లీ మీకు చూపించాలని. యూఎస్కి నేను వచ్చింది డిసెంబర్, బట్ స్నోలో నేను ఫొటోస్ తీసుకోలేదు, వీడియోస్ కానీ ఏం తీసుకోలేదు. సో ఇప్పుడు నాకు ఆ ఎగ్జైట్మెంట్ వస్తుంది. యా, అక్కడ బర్డ్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో బర్డ్స్ అయితే. కొంచెం బాడీ వేడైన తర్వాత వెళ్ళాలి. చూసారా, ఫ్రీజ్ అయింది. కోట్ కూడా తెచ్చుకోలేదు నేను క్లాస్ కానీ. నార్మల్ పక్కనే హౌస్, ఇది వేసుకొని వచ్చిన హుడీని. బట్ ఇక్కడికి వస్తామని అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది ప్లానింగ్. యా, ఫ్రీజ్డ్. హ్యాపీయెస్ట్ మూమెంట్. ఈ బర్డ్స్ చాలా అంటే చాలా క్యూట్ ఉంటాయి. నాకు యాక్చువల్లీ బర్డ్స్ అంటే చాలా ఇష్టం. ఎంత మంచిగా అనిపించింది దాన్ని చూస్తూ ఉంటే అసలు. ఈ బీచ్ దగ్గర ఈ బర్డ్స్ చాలా ఉంటాయి వాటర్ దగ్గర. సో వీటి పేరైతే నాకు తెలీదు, కానీ చాలా బాగుంటాయి. అవి అరిచేటి అవి అరవడం కూడా చాలా మంచిగా అరుస్తాయి. డోంట్ మైండ్, నా వాయిస్ చాలా డిఫరెంట్ ఉంది బికాజ్ నాకు కొంచెం గొంతు నొప్పి వచ్చింది. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. యా, ఫైనలీ బీచ్ అంటే మెయిన్ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాం. నేను నిజం చెప్తున్నా, కొంచెం కూడా అక్కడ 1 minute కూడా ఉండలేదు మేము. జస్ట్ అట్లా వెళ్ళి ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చేసాము. కార్లో కూర్చునేసాం. అంత గాలి వస్తుంది అసలు. ఆ గాలి లిటరలీ మనుషుల్ని గడ్డగట్టేస్తుంది. లిటరలీ మనుషుల్ని ఫ్రీజ్ చేసే అంత గాలి వచ్చింది. అంతే, అట్లా క్యాప్చర్ చేసి వెంటనే వచ్చేసాం పరిగెత్తా. ఇంకా గోయింగ్ బ్యాక్ టు హోమ్. ఈ రూట్ చాలా బాగుంటుంది. లైక్ ఇంకా సమ్మర్లో అయితే మొత్తం ఆకులు నిండిపోయి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అసలు. ఇంటికి వెళ్ళి ఇంకా సంక్రాంతి కదా, వడలు అయితే చేసుకున్నాం మేము. అలసంద వడలు మా రాయలసీమ ఫేమస్, చాలా ఎమ్మీగా ఉంటాయి. యా, మీరు మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. Hope you like it. Don't forget to like, share and subscribe. See you in the next video. Bye.